క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా పోరాట యోధుడు పసుపులేటి మృతి, మదనపల్లె ప్రజలకు తీరని లోటు. ప్రజా సమస్యల పరిష్కారానికి పసుపులేటి కృషి అనన్య సామాన్యమైనదిగా పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పసుపులేటి గ్రామీణ ప్రజల గుండె చప్పుడుగా పేర్కొన్న మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు. పసుపులేటి మోహన ప్రజా జీవితం పోరాట పటిమ యువ రాజకీయాలకు ఆదర్శమని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ సంస్మరణ. పెద్దిరెడ్డిపై మదనపల్లె వైసీపీ క్యాడర్ గుర్రు. 6 నెలలైనా ముఖం చూపించని పెద్దిరెడ్డి. గత ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కారాలు మిరియాలు. ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడంటూ లోలోన ఆక్రోశం. ముక్కు మొహం తెలియని వాళ్ళు వద్దంటున్న వైనం. పార్టీని సర్వనాశనం చేస్తారా అంటున్న శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చి పార్టీని బ్రతికించాలని హెచ్చరికలు. కూటమి ప్రభుత్వానికి గంట మ్రోగినట్లే. అనంతపురంలో రోడ్డెక్కిన రైతన్నలు. పథకాలకు సూపర్ పేర్లతో ప్రయోజనమేంటి? సూపర్ 6 హామీల అమలేదని ఆగ్రహం. అన్నదాత సుఖీభవ 20,000 మాటేంటని నిలదీత. తల్లికి వందనం ఇంకెప్పుడంటూ మండిపాటు. కలెక్టర్ కార్యాలయం వద్దకు దండెత్తిన ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆ పార్టీ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఎవరికి అంతుపట్టడం లేదంట. మాకే ఎందుకు ఈ తలనొప్పులు అంటూ క్యాడర్ గగ్గోలు పెడుతుందంట. ముక్కు మొహం తెలియని వారిని ఎన్నికల ముందు తీసుకొచ్చి పోటీలో నిలబెట్టడం, వారి కోసం తాము అష్ట కష్టాలు పడటం కామన్ గా మారిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయంట. ఆ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మాట దేవుడెరుగు. పార్టీ అసోసియేషన్ లో ఉన్నప్పుడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని మదన పడిపోతున్నారంట. తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదని, అసలు ఈ పరిస్థితికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే అని పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కూడా ఆదరించారు అక్కడి ఓటర్లు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2024 వరకు మదనపల్లిలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీకి పట్టం కట్టారు. వైసీపీ స్థాపన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించి మదనపల్లిని కంచుకోటగా మార్చుకుంది. గత ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో వైసీపీకి జిల్లా పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి తీసుకున్న నిర్ణయమే ఓటమికి కారణమన్న అసంతృప్తిని వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. మదనపల్లిలో వైసీపీ అంత బలంగా ఉన్నప్పటికీ కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ పెద్దలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని వైసీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల ముందు ముక్కు మొహం తెలియనటువంటి వారిని నియోజకవర్గంలో దించడం, అభ్యర్థులుగా నిలబెట్టడమే అందుకు కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ బాషా, నిసార్ అహ్మద్లు ఇద్దరు ఎన్నికల ముందు వరకు పార్టీకి కొత్త ముఖాలే. ఎప్పుడు వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనలేదు, పార్టీకి పనిచేయలేదు. ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమాని అయిన నవాజ్ బాషా ఓవర్ నైట్ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో ఆర్థికంగా స్థితిమంతుడైన నిసార్ అహ్మద్ టికెట్ దక్కించుకున్న ఓటమి చవి చూశారు. అయితే ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చడం వెనుక పెద్దిరెడ్డి కుటుంబమే ఉందని, వారి నిర్ణయాల వల్లే తాము రోడ్డున పడుతున్నామంటూ మదనపల్లి క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటముల సంగతి అటు ఉంచితే ప్రస్తుతం మదనపల్లి వైసీపీ క్యాడర్ తీవ్ర అసహనంతో కనిపిస్తోంది. నవాజ్ బాషా తీరు వల్ల చాలా మంది పార్టీకి దూరంగా వెళ్లిపోయినప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోలేదు. తీరా ఎన్నికల ముందు మరో కొత్త మొహమైన నిసార్ అహ్మద్ ను తెరపైకి తీసుకుని వచ్చే ఆయనే అభ్యర్థి కష్టపడి పనిచేసి గెలిపించండి అంటూ చెప్పుకొచ్చారు. అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ చెప్పింది కదా అని పనిచేశామని, తీరా ఎన్నికల్లో ఓటమి చెందాక అసలు పెద్దిరెడ్డి కుటుంబం ఒక్కరోజు కూడా బయటకు రాలేదని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. దానికంతటికీ కారణం రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే అని మరికొందరు మదనపల్లి వైసీపీ సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఓటమి తర్వాత పెద్దిరెడ్డి కానీ, ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి కానీ, ఎంపీ మిథున్ రెడ్డి కానీ తమను పట్టించుకోవడం లేదని తెగ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు పెద్దిరెడ్డితో సంబంధం లేని కొత్త ఇన్ఛార్జ్ కావాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. ఆ క్రమంలో అలా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి పేరు గట్టిగానే స్థానిక నేతలు ప్రతిపాదిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో సైతం తిప్పారెడ్డి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, కొత్త వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం వల్లే 5,000 ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికైనా మదనపల్లి విషయంలో, ఇన్ఛార్జ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ మనుగడే కష్టమని హెచ్చరిస్తున్నారు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు అన్న సెన్స్ లేకుండా జగన్ ఆనందం
కోసం రఘురామకృష్ణరాజును పుట్టినరోజు నాడే సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టిన పోలీసులకు ఇప్పుడు అసలు చిత్రహింసలు ఆ పోలీసుల అధికారులకు కనిపిస్తున్నాయి. రిటైర్ అయిపోయిన సిఐడిలో ఓఎస్డీగా వచ్చి అధికార దుర్వినియోగం చేసిన విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. ఆయన పాత్రధారి మాత్రమే. అసలు సూతదారులు ఇక నుంచి బయటకు రానున్నారు. చట్టం, న్యాయం, రాజదయాంగానికి గౌరవం ఇవ్వని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు అసలు జగన్ రెడ్డి కూడా ఈ కేసులో కీలకం కానున్నారు. విజయ్ పాల్ స్టేట్మెంట్ అక్కర్లేదు. ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటే వీరందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఏమిటో కూడా తెలుస్తారు. ఓ ఎంపీని ఎలా కొట్టారు, ఎందుకు కొట్టారు, అరెస్ట్ సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదో అంతా బయటపెడతారు. రఘురామ తమను ధిక్కరించినందుకు జగన్ రెడ్డి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి కొట్టించారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆ టార్చర్ అనుభవించబోతున్నారు. సిఐడి నుంచి గుంటూరు జీజీహెచ్ ఇన్ఛార్జ్ గా ఉన్న వైసీపీ నేత భార్య వరకు అందరూ కేసుల పాలవుతున్నారు. వీరికి అసలు టార్చర్ ముందు ఉంటుంది. తప్పుడు పనులు చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందా అని తెలిసేలా వారు లైఫ్ లాంగ్ బాధపడేలా వ్యవహారం ఉంటుందన్నది సెటైర్లు వినిపిస్తున్నాయి. అందుకే ఎంతటి ఉన్నత స్థాయి ఉద్యోగి అయినా తమ పరిధిని అతిక్రమించడం మంచిది కాదని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. బాల్య వివాహ ముక్త భారత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం కేవీపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి బాల్య వివాహాలు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను కూడా దూరం చేస్తుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరి చేత బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి కృషి చేస్తామని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డ్వామా, హౌసింగ్, డిఆర్డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహసీల్దారు, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ సూపర్ 6 హామీలను ఎగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది అంటూ ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం సూపర్ 6 హామీలు అమలు చేయాలంటూ అనంతపురం జిల్లాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి సెగ మొదలైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ ప్రజలకు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం పెన్షన్లు హామీలు మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అంటూ వామపక్షాల నేతృత్వంలో పలువురు నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ అక్కడికి రైతులు, కార్మికులు, ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారట. సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ కారు ముందర కూడా నిరసనలు తెలియజేస్తూ అడ్డుకున్నారట. దీంతో అనంతపురం కలెక్టర్ వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా తల్లికి వందనంతో ఎందరు పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000, రైతు భరోసా కింద రైతులకు 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు ఎన్నికల హామీలలో తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు రైతులకు ఏమాత్రం సహాయం అందించకపోవడంతో రైతులకు కూడా పంట కోతల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో పెద్దగా పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా పోరాట యోధుడు పసుపులేటి మృతి మదనపల్లె ప్రజలకు తీరని లోటు. ప్రజా సమస్యల పరిష్కారానికి పసుపులేటి ఉడుంపట్టు అనన్య సామాన్యమైనదని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్. పసుపులేటి గ్రామీణ ప్రజల గుండె చప్పుడుగా పేర్కొన్న మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు పసుపులేటి ప్రజా జీవితం, పోరాట పటిమ యువ రాజకీయాలకు ఆదర్శమని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ సంస్మరణ. మదనపల్లె గ్రామీణం పొన్నూటిపాళ్యం మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్ మృతి పట్ల ఎమ్మెల్యే షాజహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పసుపులేటి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పసుపులేటిది ఉడుం పట్టని షాజహాన్ గుర్తు చేశారు. టీడీపీ ఒక బలమైన మంచి ప్రజా నాయకుడిని కోల్పోయిందని షాజహాన్ వాపోయారు. తమ మాతృమూర్తి జన్మస్థలమైన తెట్టు గ్రామానికి చెందిన పసుపులేటి కుటుంబంతో తమకు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ చెమర్చిన కళ్ళతో దివంగత నేతకు ఆయన ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే వెంట ఉన్న జనసేన మదనపల్లి సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ దివంగత నేత పసుపులేటి సేవలను కొనియాడారు. గ్రామీణ వాతావరణాన్ని ఎంతగానో ప్రేమించే పసుపులేటి పొన్నూటిపాళ్యం సర్పంచ్ గా చిరస్మరణీయ సేవలు అందించారని జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు
ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. పసుపులేటితో తనకున్న 2.5 దశాబ్దాల ప్రజా రాజకీయ ప్రస్థానాన్ని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల ప్రస్తుతించారు. పసుపులేటి లాంటి పోరాట యోధుడు నేటి తరం యువ రాజకీయాలకు ఆదర్శమని నాదెళ్ల పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రజానేత పసుపులేటికి గ్రామీణ జనంతో పాటు పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. పసుపులేటి ప్రజా పోరాట జీవితాన్ని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిరంతరం ప్రజా సమస్యలపైన, కురువంక పున్నటిపల్లి పంచాయతీ వ్యవహారాలపైన నిరంతరం పోరాడే మనిషి. ఎప్పుడు ఏ సందర్భం ఉన్నా ఒక పోరాటం పటిమ కలిగిన మనిషి. ఏదైనా ఉంటే నాకు ఇది కానే కావాలని ఒక పట్టుతో నడిచే మనిషి. ఈరోజు నిన్న సాయంత్రం మణిపాల్ హాస్పిటల్లో చనిపోయింది. చాలా బాధాకరం. మంచి ఆయన మోహన్ అన్న నాకు దాదాపు ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఇదే కాకుండా మోహన్ అన్న వచ్చి మా అమ్మగారు చెట్టు నుంచి నాకు సంబంధాలు. కాకపోతే ఒక మంచి ఈరోజు మా మధ్యలో ఏదంటే చెప్పడానికి పదాలు. తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి మనిషి, పార్టీ కోసం నిరంతరం పనిచేసేది ఆయన. ఇదే కాకుండా ఏ అవసరాలు ఉన్నా ఎవరికైనా ధైర్యంగా ముందరకు వచ్చి పోరాడి సాధించే లేకపోయినంటే చాలా బాధగా, చెప్పడానికి పదాలు లేవు. కాకపోతే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు కల్పించాలి. ఇక్కడ కూడా కానీ వాళ్ళు నిరాశపడే అవసరం లేదు. మేమంతా వాళ్ళతో ఉన్నాం, తప్పకుండా ఉంటాం. ఆయన మా పార్టీ కుటుంబ సభ్యులు, కుటుంబం కూడా పార్టీకి సంబంధించింది. అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం. తప్పకుండా మోహన్ అన్న కుటుంబాన్ని, ఈరోజు మోహన్ అన్న లేరు, ఆయన కుటుంబానికి తప్పకుండా ఆదుకుంటూ ముందుకు కలిసి నడుస్తామని చెప్పేసి దివ్యాంగుల కోవల వెలుగు ఆశ్రమంలో ప్రఖ్యాత మిట్స్ కళాశాల సేవా కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు మరియు మిట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమంను ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. మదనపల్లి నగర శివర్లలో వెలుగు ఆశ్రమంలో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారని, వెలుగు ఆశ్రమంలో ఉన్న వారికి వివిధ రోజుల్లో అన్నదానం తదితర కార్యక్రమాలను కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసినారన్నారు. అదేవిధంగా ఈ రోజు విద్యార్థులతో కలిసి అధ్యాపకులు డాక్టర్ అరుల్ కుమార్, పూజారి రాజేష్ వెలుగు ఆశ్రమాన్ని సందర్శించి వెలుగు సంస్థ మేనేజ్మెంట్ ఉదయ్ మోహన్ రెడ్డికి మరియు వెలుగు ప్రిన్సిపాల్ కి 281 జతల దుస్తులను అందజేశామని తెలిపారు. కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు ఉమ్మడిగా ఈ దుస్తులను సేకరించి వెలుగు ఆశ్రమం వారికి అందజేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా పోరాట యోధుడు పసుపులేటి మృతి, మదనపల్లె ప్రజలకు తీరని లోటు. ప్రజా సమస్యల పరిష్కారానికి పసుపులేటి కృషి అనన్య సామాన్యమైనదిగా పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పసుపులేటి గ్రామీణ ప్రజల గుండె చప్పుడుగా పేర్కొన్న మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు. పసుపులేటి మోహన ప్రజా జీవితం పోరాట పటిమ యువ రాజకీయాలకు ఆదర్శమని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ సంస్మరణ. పెద్దిరెడ్డిపై మదనపల్లె వైసీపీ క్యాడర్ గుర్రు. 6 నెలలైనా ముఖం చూపించని పెద్దిరెడ్డి. గత ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కారాలు, మిరియాలు. ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడంటూ లోలోన ఆక్రోశం. ముక్కు మొహం తెలియని వాళ్లు వద్దంటున్న వైనం. పార్టీని సర్వనాశనం చేస్తారా అంటున్న శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చి పార్టీని బ్రతికించాలని హెచ్చరికలు. కూటమి ప్రభుత్వానికి గంట మ్రోగినట్లే. అనంతపురంలో రోడ్డెక్కిన రైతన్నలు. పథకాలకు సూపర్ పేర్లతో ప్రయోజనమేంటి? సూపర్ 6 హామీల అమలేదని ఆగ్రహం. అన్నదాత సుఖీభవ 20,000 మాటేంటని నిలదీత. తల్లికి వందనం ఇంకెప్పుడంటూ మండిపాటు. కలెక్టర్ కార్యాలయం వద్దకు దండెత్తిన ప్రజలు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.